హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? అందరూ మేము కూడా ఉండాలనుకుంటున్నాం. ఏంటంటే మా ఇంటి గృహప్రవేశం కోసం కొంచెం సామాన్లు తీసుకున్నామండి. ఏంటంటే ఫస్ట్ వెదురు బుట్ట తీసుకున్నామండి. ఎందుకంటే దాంట్లో ధాన్యం వేసి దాని మీద గుమ్మడికాయ పెట్టమని పంతులు గారు చెప్పారు. అందుకోసం అనేసి వెదురు బుట్ట తీసుకున్నాం. వాళ్ళు ఎంత అంటే ₹60 చెప్పారు. మేము ₹40 అడిగాం. ఫైనల్గా ₹40 ఇచ్చారండి. బుట్ట తీసుకున్నాం. తర్వాత ఏంటంటే గుమ్మడికాయ తీసుకోమన్నారు. గుమ్మడికాయ కోసం అని వచ్చామండి. బూడిద గుమ్మడికాయ ఉట్టుతోని. అది ఉట్టుతోని ఎంతంటే 200 చెప్పారు. మేము 150కి అడిగామండి. అది ఉట్టు పెట్టేసి 150కి ఇచ్చారండి. తర్వాత కూర గుమ్మడికాయ ఉంటుంది కదండి, అదే పండుగ గుమ్మడికాయ అంటారు దాన్ని. పండగల టైంలోనే వండుతారు దాన్ని. దానికి ఏంటంటే అదొకటి తీసుకున్నాం. అది ₹80 చెప్పారు. మేము ₹60కి అడిగాము. ₹60కి అడిగి అది కూడా ఒకటి తీసుకున్నామండి. ఫైనల్గా చిన్న గుమ్మడికాయ చాలా బుజ్జిగా ముచ్చటగా అనిపించింది మాకు. అది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పూజా సామాన్ల కోసం అనేసి వచ్చామండి. చూసారండి, గుమ్మడికాయ తీసుకుని చిన్నది బాగుంది కదండి. అలాగ మొత్తం మార్కెట్ అంతా అలాగ ఒక్క ట్రిప్ అలా చూసుకుంటూ వచ్చామండి. కాయగూరలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అలా చూసుకుంటూ వచ్చాం. చూసారండి ఎంత బాగుంది కదా. ఇదంతా పూర్ణ మార్కెట్ అండి. పూర్ణ మార్కెట్లో మనకి ఏం కావాలన్నా, ఏ సామాను కావాలన్నా అన్నీ దొరుకుతాయండి. కాయగూరలు కానీ, పూజా సామాన్లు కానీ, పువ్వులు కానీ, ఏదైనా ప్రతి వస్తువు మనకి పూర్ణ మార్కెట్లో దొరుకుతుందండి. జగదంబ దగ్గర పూర్ణ మార్కెట్ ఉంది కదండి, అక్కడ. తర్వాత కొబ్బరికాయలు తీసుకున్నాం. లోపల ఎంత అన్నారంటే 2 కొబ్బరికాయలు ₹60 చెప్పారు. అదే కొబ్బరికాయలు బయట ఒక్కోటి ₹20 చెప్పారండి. అందుకోసం అని బయటని తీసుకున్నామండి. కొబ్బరికాయలు మొత్తం 6 కొబ్బరికాయలు తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నామో అన్నీ అంటే లిస్టులో ఉన్నవన్నీ టిక్లు పెట్టుకోవాలి కదండి. అందుకోసం అనేసి టిక్లు పెట్టుకొని ఏమేమి తీసుకున్నాం. తర్వాత పూజా సామాన్లు మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడే పూజా సామాన్లు కోసం అనేసి లిస్ట్ ఆ అబ్బాయికి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఆ అబ్బాయి అన్ని లిస్ట్ అంతా కట్టేసి ఉంచాడు. ధాన్యం ఆ బుట్టలో మనకి ఎంత కావాలని ఆ అబ్బాయి ఒకసారి చూసుకున్నాడు అనమాట. లోపల కవర్తో ధాన్యం పెట్టి చూసుకున్నాడు ఎన్ని పడతాయి ఏంటి అనేసి. ఆ బుట్టలోనైతే కరెక్ట్గా 2 కేజీలు ధాన్యం అయితే పట్టాయండి. ఇంకా ఎక్స్ట్రా మాకు ధాన్యం కొంచెం ఇంకొక కేజీ కావాలంటే ఇంట్లో మూల మూలలో వేస్తారు కదండి ధాన్యం, అందుకోసం ఇంకా ఎక్స్ట్రా కావాల్సి ఇంకా ఎక్స్ట్రా వేశారు. తర్వాత పూజా సామాన్లని ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటే ఆ అబ్బాయి ప్రతిదీ లెక్క చేసుకొని ఆ కవర్లని ప్రతిదీ ప్యాక్ చేస్తున్నాడండి. మొత్తం ఒక పెద్ద ప్రమిద ఒకటి తీసుకున్నాం. ఆ ప్రమిదిలో 3 రోజులు దీపం కాలాలనేసి పంతులు గారు చెప్పారు. అందువల్ల పెద్ద ప్రమిద ఒకటి తీసుకున్నాం. దానికి పెద్ద ఒత్తి ఒకటి తీసుకున్నాం. అవి మొత్తం 3 ఒత్తులు తీసుకున్నాం. ఎందుకంటే 3 రోజులు ఉండాలనేసి. బాగా ఎండతో వచ్చాం కదండి, మొహం అంతా జిడ్డు జిడ్డుగా తయారైంది. తర్వాత లక్ష్మీ గణపతి ఫోటో ఒకటి తీసుకున్నామండి. ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు లోపల అడుగెట్టేటప్పుడు లక్ష్మీ గణపతి ఫోటో పట్టుకొని లోపల అడుగు పెడితే చాలా మంచిదమ్మా అనేసి ఆయన చెప్పారు. ఆయన చెప్పడం వల్ల ఏంటంటే ఆ ఫోటో తీసుకున్నాము. తర్వాత మనకు వాస్తు ప్రకారంగా ఇంట్లో దిగేటప్పుడు పసుపు గుండ కాకుండా పసుపు కొమ్ములు పెట్టడం మంచిదనేసి అందువల్ల పసుపు కొమ్ములు తీసుకున్నాం. తర్వాత ఇవన్నీ వడియాలు, అప్పడాలు. మా ఆయన గారికి గుమ్మడి వడియాలు అంటే చాలా ఇష్టం అండి. పప్పుచారు చేసిన, పప్పు టమాటీ చేసిన, మామూలుగా ఇంకేదో చేసినా కూడా ఆ గుమ్మడి వడియాలు పెడితే చాలా ఇష్టంగా తింటారు. అందువల్ల గుమ్మడి వడియాలు పావు ₹100 అండి. పావు తీసుకున్నాం. అవి చూసారండి, గుమ్మడి వడియాలు చాలా టేస్టీగా ఉన్నాయి, కారం కారంగా చాలా బాగున్నాయి. అవి తీసుకున్నాం. తర్వాత ఇంకా కొంచెం కిరాణా సామాన్లు అవి తీసుకోవాలనేసి అలా నడుచుకుంటూ వచ్చి కిరాణా సామాన్ల దగ్గరికి వచ్చాము. ఇంకా అతను చూస్తున్నారన్నమాట. పిల్లల కోసం అనేసి గోల్డ్ ఫింగర్స్ అండి, చిన్న చిన్న ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి పిల్లలకి బ్రేక్ పెట్టడం కోసం అనేసి అవి చిన్న గోల్డ్ ఫింగర్స్ తీసుకున్నాను. అవి పావు ₹30 అండి. చాలా అదే మనకు ప్యాకింగ్లు చేసి ₹25కి ప్యాకెట్ అమ్ముతారు. ఆ పావు కేజీలో 4-5 ప్యాకెట్లు చేసి అమ్మొచ్చు. పావు కేజీ చాలా ఎక్కువ వచ్చాయి, తీసుకున్నాం. అవి తీసుకున్న తర్వాత పువ్వుల కోసమని వచ్చామండి. కనకాంబరాలు మూర ₹60 అని తీసుకున్నామండి. తర్వాత ఏమో కాగడాలు లక్ష్మీ గణపతి ఫోటో కోసం అనేసి కాగడాల దండ తీసుకున్నానండి ఒకటి. అది 2 మూరలు కలిపి ₹100కి ఇచ్చాడు ఆయన. నేనేమో కనకాంబరాలు తీసుకున్నాను. ఇది ఎండి ఏదేంటది ఎండి జీడిపిక్క ఏదో అన్నారండి, జీడిపండు, ఎండి జీడిపండు అవి అనమాట. ఇవి నీటిలో నానబెట్టేసి తింటారనమాట, చాలా బాగుంటాయి అనేసి అన్నారనేసి అవి తీసుకున్నాము. ఇంకా అవి అయిపోయిన తర్వాత అరటిపళ్ళ కోసం వచ్చామండి. అరటిపళ్ళు తీసుకున్నాము. ఎందుకంటే మా అమ్మగారు కూడా అరటిపళ్ళు తెస్తామన్నారు కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదు. 2 డజన్లు అరటిపళ్ళు తీసుకున్నాను. ఎందుకంటే తాంబూలం అవి ఇవ్వడం కోసం అనేసి 2 డజన్లు అరటిపళ్ళు తీసుకున్నాను. డజన్ ఏమో ₹50, 2 డజన్లకి ఏమో ₹100 తీసుకున్నామండి.
అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నామండి. పూర్ణ మార్కెట్ మొత్తం ఏవేవో కొనాలో అవన్నీ కొనేసాము. కొనేసిన తర్వాత అలా నడుచుకుంటూ రాగా అంటే కొత్త ఇంటి కోసం డోర్ కర్టన్స్ తీసుకున్నామండి. మొత్తం 3 డోర్ కర్టన్స్ చాలా బాగున్నాయండి. రీజనబుల్ రేట్ అని ఒకటి 130 రూపాయలకి ఇచ్చారండి. చాలా బాగుందండి డోర్ కర్టన్లు అవి 130 రూపాయలండి ఒక్కొక్కటి అనేది. మొత్తం 3 డోర్ కట్టలు అతను అక్కడ ఎంచుకోమన్నాడు. అవి ఎంచుకున్నాం, తర్వాత తీసుకున్నాం. తర్వాత కొత్త ఇంటికి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు ఏంటంటే రాగి బిందెతో నీళ్ళు లోపల పెట్టడం చాలా మంచిది అన్నారనేసి రాగి బిందెకి ఏమో పసుపు రాసి బొట్లు పెట్టానండి. తర్వాత దాని నిండా నీటి నింపి దాంట్లో పసుపు కుంకుమ వేశాను. తర్వాత పూజ అంటే ఇంట్లోకి వెళ్ళక ముందు అనమాట, ఇంట్లో బయటనన్నీ పేర్చుకున్నాను అనమాట. నేను ఏమేమి కావాలో ఏంటి అనేసి జాగ్రత్తగా పేర్చుకున్నాను. ఒక్కొక్కటి మనం పేర్చుకుంటే తర్వాత పీట అక్కడ రెడీ చేసుకున్నాను. తర్వాత లక్ష్మీ గణపతిని ధాన్యం వేసి అది రెడీ చేసుకున్నానండి. తర్వాత బుట్ట నిండా ధాన్యం వేసి దాని మీద గుమ్మడికాయ పెట్టి గుమ్మడికాయ పసుపు కుంకుమ పెట్టి అది కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత అంటే ఇంటికి లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్లోని గుమ్మడికాయ మీద ఆరత పెట్టి చుట్టూ తిప్పి అక్కడ మెల్లగా కిందనే గుమ్మడికాయ కొట్టమని చెప్పారండి. అందుకోసం 3 ట్రిప్పులు తిప్పారు మా ఆయన గారు. అది మాత్రం మగవాళ్ళే చెయ్యాలంట. అందుకోసం అనేసి చుట్టూ 3 ట్రిప్పులు తిప్పేసి అక్కడ నింపాదిగా కొట్టమన్నారు. పంతులు గారు ఏమైనా డబ్బమని కొట్టేకండి, అలా కాకుండా నింపాదిగా మన కిందకి దించి కరెక్ట్గా కోణం మీద తీరితే 2 భాగాలు అవుతుంది. ఆ వైట్ భాగం అనేది కనిపించకుండా దానికి పసుపు కుంకాలతో శుభ్రంగా ఆ వైట్ ఉంది కదండి గుమ్మడికాయ లోపల భాగం, అది కనిపించకుండా ఉండాలనేసి చెప్పారు. అదేంటంటే పసుపు కుంకుమ వేసేసి శుభ్రంగా రాసేసి పసుపు కుంకుమ వేసి ఆ మూల లాంటి పెట్టమన్నారు. అదేవిధంగా మా ఆయన గారు ఏంటంటే పసుపు కుంకుమ వేసి మూలలో పెట్టడం కోసం అనేసి ఆయన చేస్తున్నారండి. చూసారండి, అలా చేసిన తర్వాత ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి అలా చెక్కలు పెట్టమన్నారండి. తర్వాత మూలలంట ఉప్పు పసుపు కుంకుమ అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, అది కూడా పెట్టమన్నారు. రాళ్ళు ఉప్పు వేసే ముందు ఏంటంటే కొబ్బరికాయ కూడా చుట్టూ 3 ట్రిప్పులు తిప్పేసి కొబ్బరికాయ కొట్టేసి అటొక ముక్క ఇటొక ముక్క పెట్టి దాని మీద కూడా పసుపు కుంకాలు వేయమని చెప్పారు. అంటే మనం లోపలికి వెళ్ళే ముందు ద్వార పూజ అనమాట, దాన్ని అంటారు. ద్వారబంధానికి పూజ చేసి మనం లోపలికి అడుగు పెట్టాలనేసి, కాబట్టి అక్కడ పసుపు కుంకుమ వేసేసి దానికి కూడా పూజ చేశారండి. అదిగోండి. తర్వాత రాళ్ళుప్పు ఉంటుంది కదండి, గల్లుప్పు అంటారు, దాన్ని మూలలంట వేసి దాని మీద పసుపు కుంకుమ కూడా వేస్తారు. రాళ్ళుప్పును కూడా మనం లక్ష్మీదేవి కింద అనుకుంటాం కాబట్టి దాన్ని కూడా దాని మీద ధాన్యం అటు ఆ మూల ఈ మూల ధాన్యం, మనం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి మూలలంట కూడా ధాన్యం వేయాలండి. ధాన్యం రాళ్ళుప్పు పసుపు కుంకుమ కంపల్సరీగా వేయాలి. అదిగోండి పసుపు కుంకుమ వేస్తున్నాం కదా. అంటే దారబంధం పూజ చేసిన తర్వాతే మనకి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కరెక్ట్ ముహూర్త టైం ఏంటంటే 8:50 కానీ పంతులు గారు చెప్పారండి. ఈలోగా మనం ముందు చేసుకోవాల్సిన పనులు అనమాట ఇవన్నీ. కాబట్టి ఈలోగా గుమ్మడికాయకి ద్వారబంధ పూజ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటంటే గుమ్మడికాయ పెట్టమన్నారు పంతులు గారు ఎంట్రన్స్లోని. అందుకోసం అనేసి దానికి ఉట్టుంది కదండి, దానికి పసుపు కుంకుమ రాసేసి బొట్లు పెట్టి పైకి తాడు కడుతున్నారండి. తాడు కట్టేసి గేటుకి కడుతున్నాము. చూసారండి, ఎందుకంటే ఇంకా ద్వారబంధకు లేకుండా కానీ గబుకుని కాస్తుందో లేదని ఆలోచన మీద ఏంటంటే దాన్ని గేటుకి కట్టాం. తర్వాత కరెక్ట్ టైం అయిందండి. మా చిన్న పాపను బిందుతో నీళ్ళు పట్టుకోమన్నాను అడుగు పెట్టడం కోసం అనేసి. మా ఆయనగారు గుమ్మడికాయ ధాన్యం అది పట్టుకున్నారండి. నేను లక్ష్మీ గణపతి ఫోటో పట్టుకొని అది పట్టుకున్నాను. కరెక్ట్గా 8:55 లోపల అడుగు పెట్టామండి. అది కూడా చూసారు కదండి, 8:55 కరెక్ట్ టైం అనమాట. శనివారం భీష్మ ఏకాదశి రోజు పంతులు గారు చెప్పారు 8:55 కరెక్ట్గా లోపల అడుగు పెట్టాము. ఇప్పుడు ఏంటంటే లోపల పూజ చేసుకోవడం కోసం వచ్చి పీట అన్నీ మేము అలంకరించుకోవాలి కదండి. పీట మీద బొట్లు అన్నీ పెట్టాను. తర్వాత కొంచెం గోడకేమో పసుపు కుంకుమ రాసేసి ఇప్పుడు లక్ష్మీ గణపతిని చూడండి ఎలా పెడుతున్నాను. ఫోటోకి అన్నీ డెకరేట్ చేసుకున్నాను నేను దాంట్లో అన్నీ. ఆయనకి గరికపూస అంటే వినాయకుడికి ఇష్టం కాబట్టి గరికపూస చిన్న దండలా కట్టేసి అక్కడ పెట్టానండి. తర్వాత దీపం పెద్ద దీపం ప్రమిది కొనుక్కున్నాను కదండి, దాన్ని పెట్టడం కోసం అనేసి ప్రమిది కరెక్ట్గా సరిపోయినంత ధాన్యం కరెక్ట్గా కింద వేసానండి. వేసేసి దాని మీద ప్రమిది సెట్ చేసుకోవడం కోసం అనేసి అలా సెట్ చేసుకున్నాను. తర్వాత ఒక పల్లెలోని ధాన్యం వేసి దాని మీద బుట్ట పెట్టి బుట్ట నిండా ధాన్యం వేసి దాని మీద గుమ్మడికాయ పెట్టానండి.
పక్కన బిందుతో మన చిన్న పాప బిందుతో నీళ్ళు తీసుకొచ్చింది కదండి, రాగి బిందుతో నీళ్ళు తీస్తే రాణిస్తారని అంటారు కదా, అందుకోసం రాగి బిందుతో నీళ్ళు తీసి దాని నిండా పువ్వులు పెట్టి చక్కగా పెట్టానండి. తర్వాత దీపం కరెక్ట్గా సెట్ చేసుకొని దాని నిండా అన్ని ఆయిల్లో కలిపిన నూనె ఉంటుంది కదండి, ఆ నూనెని దీపారాధన నూనె అంటారు, దాన్ని ప్రమిద నిండా వేసానంటే ఇంచుమించు అది 1/2 లీటర్ నూనె అండి. అది మూడు రోజులు సరిపోదు, కానీ మళ్ళీ వేసామండి. కరెక్ట్గా లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి. దాన్ని నిండా వేసాం. తర్వాత ప్రతి ద్వారం ద్వారా ఒక కొబ్బరికాయ కొట్టమని చెప్పారు పంతులు గారు. కొట్టేసిన తర్వాత ఆ మూలలంటూ కూడా ఉప్పు, పసుపు, కుంకుమ అన్నీ ప్రతి ద్వారం దగ్గర, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ద్వారం దగ్గర పూజ చేయడం అయితే జరిగింది. అలా చేసామండి. నేను ఈలోగా ఎంట్రన్స్లో నేను దేవుడు దీపం అంతి పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. అదిగోండి ధాన్యం ప్రతి మూలలంట నేను అలా ధాన్యం వేస్తుంటే ఆయన ద్వారం పూజ చేసుకుంటున్నారనమాట. అలాగా చూసారు కదండి. మొత్తం 2 బెడ్రూమ్లు ఇచ్చారండి, ఒక హాలు, ఒక కిచెను. కిటికీలు చూస్తే చూసారండి, టిట్కో హౌస్ ఇవన్నీ. మాది కూడా టిట్కో హౌస్ అండి. ఆ బ్లాక్లో ఇంకా చాలామంది దిగలేదు. పూజ అయితే అవ్విందండి. దేవుడికి సలివిడి అన్నీ పెట్టాను, పసుపు కుంకాలు అన్నీ అమ్మాలు తెచ్చారండి, అవన్నీ పెట్టాను. తర్వాత కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. వినాయకుడికి బెల్లం ఇష్టం కదండి, బెల్లం పెట్టాము. తర్వాత పాలు పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత పాలు పొంగించాలి కదండి. వాస్తు ప్రకారం ఏంటంటే మనకి కర్రల పొయ్యి మీద పొంగించడం అంటే మంచిది అంటారనేసి వెదురు పుల్లలు తీసుకొచ్చి కర్రల పొయ్యి మీద పొంగించడం అయితే జరిగిందండి. పాలు చక్కగా పొంగాయండి, మంట కరెక్ట్గా తగిలింది. అగ్నిదేవుడికి తాంబూలం ఇచ్చాం. తాంబూలం ఇచ్చిన తర్వాత చక్కగా పాలు అయితే పొంగాయి. 3 ట్రిప్పులు పొంగాయండి. 3 ట్రిప్పులు పొంగిన తర్వాత నేను అందరం బియ్యం వేసామండి. తర్వాత యాలకులు అన్నీ చెదగొట్టాం. తర్వాత ఇంట్లో అప్పుడప్పుడైనా వచ్చే టీ అది మరబెట్టుకోవడానికి ఏదైనా చేసుకోవడం కోసం అనేసి చిన్న గ్యాస్ పొయ్యి అయితే కొనడం అయితే జరిగిందండి. ఆల్రెడీ అక్కడ పాలు పొంగించిన టైంకి ఈ గ్యాస్ పొయ్యి కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే నేను టీ పెట్టానండి ఇతర తెపాల్లోనే, దానికోసం అనేసి యాలక్కాయలు చెదగొడుతున్నాను. అక్కడ పరమాన్నానికి, ఇక్కడ టీకి. అవన్నీ అయిపోయాయండి. తర్వాత అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. చూసారండి, ఇది హాలు. పూజ అది టీవీ కబోర్డ్ ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్ ఒక కబోర్డ్ ఇచ్చారండి. హాల్లో ఒక కిటికీ ఇచ్చారు. నెక్స్ట్ ఆపోజిట్లో ఉన్నాయని అంటే పక్క పక్కన రాలేదు బెడ్రూమ్లు. నేను మన డోర్ కట్లు చూపించాను కదండి, ఆ డోర్ కట్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ప్రతి రూమ్కి ఒక కబోర్డు, ఒక సెల్ఫ్, అంటే గిన్నె ఇత్తడి సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదండి, సామాన్లు పెట్టుకోవడం కోసం అనేవి ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. హాల్ దగ్గర దేవుడు పూజ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ అదొక బెడ్రూమ్ అండి, దానికి ఆపోజిట్లో ఉంటుంది. దీనికి కూడా ఒక కబోర్డ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక సెల్ఫ్ అన్నీ ఇచ్చారు ఎల్ ఆకారంలోని. చూస్తారండి, బాగుంది కదా. ఆ తర్వాత ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి మధ్యలో దారి ఉంది, అక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దదండి. ఇది కిచెన్ అండి. కిచెన్కి కూడా కబోర్డ్ ఇచ్చారు, దానికి కూడా సెల్ఫ్ ఇచ్చారు. ఇది బాత్రూమ్ కూడా పెద్దదే, వెస్ట్రన్ కమోట్ ఇచ్చారు. తర్వాత కిచెన్ కూడా చాలా పెద్దదేనండి. హ్యాపీగా 2-3 నించొని వండుకోవాలనే ఆలోచన ఉండేవాళ్ళు ఏంటంటే చక్కగా హ్యాపీగా చుట్టాలందరూ కూర్చుని చేసుకోవచ్చు. తర్వాత కిచెన్ వెనక నుంచి వెళ్తుంటే అదంతా బాల్కనీ ఇచ్చారండి. బాల్కనీకి ఏంటంటే మేము ఏంటంటే సామాన్లు ఏమైనా పేర్చుకోవాలన్నా చేయాలని పడిపోతాయనే ఉద్దేశంతో వెనకతల గ్రిల్స్ చేయించామండి. చూసారండి, కిచెన్ కూడా బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ నమస్తే.